హాయ్ అండి. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో తెలంగాణలో మటన్ కర్రీ ఎంత స్పెషలో మనందరికీ తెలుసు. అయితే దావత్లో చేసే కర్రీ ఇంకా స్పెషల్గా ఉంటుంది. మంచి ఫ్లేవర్తో ఘుమఘుమలాడుతూ స్పైసీగా ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఇది వేడివేడి రైస్, బిర్యానీ, బగారా అన్నం అలాంటి వాటికే కాకుండా చపాతీ, గారెలకు కూడా చాలా బాగుంటుంది. అయితే దీని తయారీ విధానం కోసం ముందుగా 1 కిలో వరకు మటన్ని తీసుకొని శుభ్రంగా 4-5 సార్లు కడిగి ఉప్పు నీళ్ళలో ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల మటన్ అనేది చాలా సాఫ్ట్గా చక్కగా కుక్ అవుతుంది. ఇలా శుభ్రం చేసుకున్న మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. ఇలా అంతా కుక్కర్లో వేసి ఈ పీసెస్కి సరిపడా కొద్దిగా 1/2 స్పూన్ వరకు ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, కొద్దిగా 1 స్పూన్ వరకు ఆయిల్, ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, పసుపు మొత్తం ఈ పీసెస్కి పట్టేలాగా ఇలా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వస్తే చక్కగా కుక్ అవుతుంది మటన్ అనేది. దీన్ని ఇప్పుడు స్టవ్ పై పెట్టేసుకొని దీని మసాలా కోసం 1 స్పూన్ వరకు ధనియాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 లవంగాలు, ఒక 1/2 స్పూన్ వరకు మిరియాలు, 2 బిర్యానీ ఆకులు, అలాగే ఒక చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ గడ్డ మొత్తం 50 గ్రామ్స్ వరకు ఎండు కొబ్బరిని కూడా వేసుకోవాలి. ఇక్కడ ఇంత అవసరం ఉండదండి కొబ్బరి అనేది, ఇందులో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఎండు కొబ్బరి వేస్తున్నాను, మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, మంచి గ్రేవీగా వస్తుంది. అలాగే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ కూడా వేసి అలాగే 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. ఇక్కడ గసగసాలు లేకపోతే జీడిపప్పు అయినా ఒక 10 వరకు వేసుకోవచ్చండి. ఇవన్నీ కలుపుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫైన్గా పట్టుకోవాలండి మిక్సీ అనేది. చూడండి, వీలైనంత ఫైన్గా పట్టుకుంటే మంచి గ్రేవీగా అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా వేసుకోవడం వల్ల. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఈలోపు మటన్ కూడా చక్కగా ఇలా ఉడికిపోయి ఉంటుంది. చూడండి, ఒక పీస్ పట్టుకుని అలా చూస్తే పీస్ అనేది ఒక 80% ఉడికితే సరిపోతుందండి, మిగతాది కర్రీలో ఉడికేస్తుంది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక పాత్ర పెట్టుకొని ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా షాజీరా వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటాని కూడా వేసి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసి ఆయిల్లో కొద్దిగా మగ్గించుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేసుకోవడం అవసరం లేదు, కొద్దిగా మగ్గితే సరిపోతుంది. ఇందులోనే ఉంటే కొద్దిగా మెంతాకు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఈ మెంతాకు, కరివేపాకు కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలోని పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి. మటన్ కర్రీలో కొద్దిగా కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను 2-3 స్పూన్స్ వరకు వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది కొద్దిగా అడుగు పడుతూ ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత ఉడికించుకున్న మటన్ని కూడా వేసి ఈ మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఈ పీసెస్కి మసాలా మొత్తం పట్టేలాగా. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత కుక్కర్లో 1 గ్లాస్ వరకు వాటర్ని వేడి చేసుకుని ఈ వేడి వాటర్ని ఈ కర్రీలో వేసుకోవాలండి. మీ గ్రేవీకి తగినట్టుగా చూసి వేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా వేడి వాటర్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది చక్కగా ఉడుకుతుందండి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. లాస్ట్లో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఈ గరం మసాలా కూడా కర్రీలో కలిసేలాగా ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి. మరొక 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి కర్రీని. చూడండి, ఒక 2-3 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఇలా రెడీ అవుతుంది. ఆయిల్ మొత్తం పైకి వస్తుంది చూడండి. ఇప్పుడు కర్రీ అనేది కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత కర్రీ అనేది ఇలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈసారి మటన్ తెచ్చినప్పుడు ఈ విధంగా ఓసారి ట్రై చేసి చూడండి, మీకు అందరికీ చాలా నచ్చుతుంది. చాలా టేస్టీగా చిక్కటి గ్రేవీతో మంచి ఫ్లేవర్తో ఘుమఘుమలాడుతూ ఎంతో రుచిగా మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది వేడివేడి రైస్లోకి, బిర్యానీల్లోకి, బగారా అన్నంలోకి చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.